కర్నూలులో మూడో రోజు కొనసాగుతున్న బస్సు యాత్ర. కొడుమూరు ప్రజలతో జగన్ ముఖాముఖి. సిద్ధం సభపై ఎక్స్లో సీఎం జగన్ పోస్ట్. కర్నూలు జిల్లా సిద్ధమా అంటూ జగన్ పోస్ట్. బనగానపల్లెలో టీడీపీ ప్రజాగళం. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు. సాయంత్రం కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ. సీఎం రేవంత్ అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ. హాజరు కానున్న రాహుల్, ఖర్గే. కడియం శ్రీహరి, కావ్యకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం. త్వరలోనే ఇద్దరు కాంగ్రెస్ లో చేరే అవకాశం. సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ. రేపు కాంగ్రెస్ లో చేరనున్న కేశవరావు. కేసీఆర్ ను దెబ్బతీయాలనే వారికి ప్రజలే జవాబు చెప్తారు. నేతల పార్టీ మార్పుపై ఎక్స్లో స్పందించిన కేటీఆర్. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు. వరంగల్ లోక్సభ టికెట్ బాబు మోహన్ కు ఇచ్చే అవకాశం. రాజోలులో ఉమ్మడి కూటమికి ఊహించని షాక్. వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు. ఈ నెల 30 నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం. పిఠాపురంలో వారాహి విజయబేరి సభను నిర్వహించనున్న పవన్. తెలంగాణలో ఇంటర్ విద్యా సంస్థలకు 2 నెలల సెలవు. మార్చి 31 నుంచి మే 31 వరకు కళాశాలలకు సెలవులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ విచారణ ముమ్మరం. తిరుపతన్న, భుజంగరావును కస్టడీకి తీసుకున్న పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ. 1700 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి నోటీసులు. ప్రధాని మోడీతో బిల్ గేట్స్ భేటీ. ఏఐ, హెల్త్ కేర్, విద్య, వ్యవసాయం, నారీశక్తి అంశాలపై చర్చ. కేజ్రీవాల్ ఆశీర్వాదంతో ప్రచారం ప్రారంభిస్తాం. వాట్సాప్ క్యాంపెయిన్ ప్రారంభించిన సునీత కేజ్రీవాల్. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.5గా నమోదు. నాటో దేశాలపై దాడులు చేయం. F-16లను కూల్చివేస్తామన్న పుతిన్. ఐపీఎల్లో నేడు బెంగళూరుతో తలపడనున్న కోల్కతా. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 నుంచి మ్యాచ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 18 గంటల సమయం.